హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అండ్ మిగతా బ్రాంచెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెడతాను, వెయిట్ చేయండి. 1 by 1 పెడుతూ ఉన్నాను. ఓకే, ఆల్రెడీ ఈసీ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ పెట్టాను, లైక్ సంథింగ్ మైక్రో కంట్రోలర్స్ అనుకుంటాను. ఆల్రెడీ 5th సెమిస్టర్ రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ పెట్టాను, చూడండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ సబ్జెక్ట్ అనేది క్లియర్ కట్గా గుర్తులేదు, నాకు కూడా కొన్ని డేస్ బ్యాక్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏంటి అంటే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ లైక్ EEE 505. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఎవరికన్నా మీకు రిమైనింగ్ మ్యాథ్స్లో డౌట్స్ కానీ ఏమైనా ఉంటే M1, M2, M3 వాటిల్లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే EEE లాంగ్వేజ్ కానీ మీరు మీ సప్లిమెంటరీస్ ఏమైనా ఉన్నా కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయొచ్చు. కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ సబ్జెక్టు EEE వాళ్ళకి కొంచెం కష్టమనే చెప్పాలి. వై బికాస్ అంటే ఎక్కువ ఉంటుంది, కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. వై బికాస్ 2 డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్స్ 2 సబ్జెక్ట్ని మనకి మిక్స్ చేసి వీడు ఇచ్చాడు కాబట్టి కొంచెం డిఫికల్ట్గానే ఫీల్ అవుతుంటారు. బట్ చూద్దాం బ్లూ ప్రింట్ ఏంటి అనేది చూద్దాం. సో మీ ప్రతి ఒక్క యూనిట్ నుండి మీకు ఈక్వల్ వెయిటేజ్ ఉంది. ప్రతి యూనిట్ నుండి 14 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే ఒక 8 మార్క్ ఎస్ఐ 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకే, ఈక్వల్ వెయిటేజ్. అండ్ 10 మార్క్స్ కనుక మీకు రావాలి అనుకుంటే యూనిట్ 2 అండ్ యూనిట్ 5 ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి ఎక్స్ప్లెయిన్ 1.8 చూడండి. ఎక్స్ప్లెయిన్ అండ్, ఆర్, నాట్, నాండ్, నార్, XOR గేట్స్ విత్ ట్రూత్ టేబుల్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. టోటల్గాని 6 గేట్స్ ఉన్నాయి కదా, ఆ 6 గేట్స్ లాజిక్ సింబల్స్, ట్రూత్ టేబుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఆర్ గేటే తీసుకున్నారు. ఆర్ గేట్స్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి? ఒక అవుట్పుట్ ఉంటుంది, అది లాజిక్ సింబల్ వేస్తారు. ట్రూత్ టేబుల్ డ్రా చేస్తారు. అంటే ఇన్పుట్స్ 2 ఉంటాయి అన్నామా, AB అనేవి ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ Y అనుకుందాం, ఒక వేరియబుల్ Y. ఇప్పుడు AB 00 అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? AB 01 అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? AB 10 అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? AB 11 అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఇలా మనం ట్రూత్ టేబుల్ గీయాలి. ఆ ట్రూత్ టేబుల్లో మనం చేసింది మనం ఎక్స్ప్లెనేషన్ నోట్ ద్వారా కొంచెం, వెన్ 2 ఇన్పుట్స్ ఆర్ లో then output of OR gate will be low. When 2 inputs are high, then output of OR gate will be high. అలా రాస్తారు, అర్థమైందా? ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లో అంటే 0 అని, హై అంటే 1 అని. అది చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ నుండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 1.12 విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ TTL NAND గేట్ విత్ ఓపెన్ కలెక్టర్ అండ్ టోటమ్ పోల్ అవుట్పుట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇవి, చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది 1.12 కూడా. ఇప్పుడు 2 చెప్పాను. ఈ 2 అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇంకా ఏం అడగచ్చు అంటే, నేను చూస్తున్నా ఇంకా మీకు ఏం ఛాన్సెస్ ఉన్నది ఎక్కువగా అడగడానికని. ఓకే, చూడండి. 1.11 ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ ICs సచ్ యాజ్ లాజిక్ లెవెల్, ప్రాపగేషన్ డిలే, నాయిస్ మార్జిన్, ఫ్యాన్ ఇన్, ఫ్యాన్ అవుట్, పవర్ డిసిపేషన్. లైక్ మీకు ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ ICs అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మీరు లాజిక్ లెవెల్స్, ప్రాపగేషన్ డిలే, నాయిస్ మార్జిన్, ఫ్యాన్ ఇన్, ఫ్యాన్ అవుట్, పవర్ డిసిపేషన్ కోసం రాయాలి. అలా కాకుండా షార్ట్స్లో కూడా 2 షార్ట్స్ అన్నాను కదా, అందులో కూడా కొన్నిసార్లు డిఫైన్, ప్రాపగేషన్ డిలే, నాయిస్ మార్జిన్ అండ్ పవర్ డిసిపేషన్ అని అడిగిన ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్ఏకి షార్ట్కి పనికొస్తుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అని ఉన్నాయి కదా, చూసారా? అవి వాటి యొక్క కన్వర్షన్స్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, కన్వర్షన్స్ ఒకవేళ వస్తే వెళ్ళని గుడ్, లేదంటే ఊరుకోండి. ఓకే, అండ్ డీమార్గన్స్ థియరం యొక్క డెఫినేషన్ ప్రిపేర్ అవ్వండి. స్టేట్ డీమార్గన్స్ థియరం అని చెప్పి మీకు అడుగుతాడు. ఓకే, ఆ తర్వాత 1.3 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ నెంబర్ ఫర్ గివెన్ బైనరీ నెంబర్. ఇవి చదువుకుంటే ఈ లెసన్ నుండి పర్టికులర్గా దట్ సరిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరిపోతాయి. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ నుండి మీరు ఏం బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ BCD to decimal decoder 2.13 అండ్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 3x8 decoder 2.12. అవి 2 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 2.6 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 4-bit ప్యారలల్ యాడర్ యూజింగ్ ఫుల్ యాడర్స్ ఒకటి. అండ్ 2.7 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 2's కాంప్లిమెంట్ ప్యారలల్ యాడర్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్. ఇప్పుడు చెప్పిన 4 ఫస్ట్ చదివేయండి.
చదివితే మీకు ఎలాగా ఇంటర్నల్ చాయిస్ అంటే ఒకటి మిస్ అయినా ఒకటైనా అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 4లో ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ మీకు ఉంటుంది. కాబట్టి ఈ 4 చదివి ఊరుకోండి, సరిపోతుంది. టైం ఉంది అనుకుంటే ఇంకా మీకు అడిషనల్ టైం ఉంది అంటే ఇక్కడ మీరు చూస్తే 2.2 అదొకటి, అండ్ అలానే నెక్స్ట్ 2.4 టైం ఉంటే అడిషనల్గా లాస్ట్లో చదువుకోండి. ఓకే. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే అప్లికేషన్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్ ఒకటి, అప్లికేషన్స్ ఆఫ్ డీకోడర్స్ ఒకటి, అండ్ అలానే నెక్స్ట్ ఇంకా ఏం అడిగే ఛాన్స్ ఉందంటే అంతే, ఇవి చదువుకోండి సరిపోతుంది. అప్లికేషన్స్ బాగా అదే అడుగుతాడు ఎక్కువ. ఓకే. అండ్ సీరియల్ యాడర్కి ప్యారలల్ యాడర్కి డిఫరెన్స్ టేబుల్ చూసుకోండి, గూగుల్లో ఉంటాయి. అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ 3rd యూనిట్. ఇందులో నుంచి మనకు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా పెద్ద యూనిట్ అమ్మ. నన్ను అడిగితే 3rd యూనిట్ని కొంచెం లాస్ట్లో చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. 3rd యూనిట్ని లాస్ట్ కోసం ఉంచడానికి ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ మీకు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. జేకే ఫ్లిప్ ఫ్లాప్ మన చాలా ఇంపార్టెంట్, అది మీకు ఉందో లేదో. ఎక్స్ప్లెయిన్ రేస్ అరౌండ్ కండిషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 3.6 అండ్ 3.2 ఎక్స్ప్లెయిన్ NAND అండ్ NOR latches విత్ ట్రూత్ టేబుల్, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 3rd ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ మనకి ఇంకా డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ క్లాక్డ్ SR ఫ్లిప్ ఫ్లాప్ విత్ ప్రీసెట్ అండ్ క్లియర్ ఇన్పుట్స్. ఓకే. 3rd ఇంపార్టెంట్ ఎస్ఐ. నేను కౌంటర్స్ నుండి చెప్పను, దాని బదులు రిజిస్టర్స్ చదువుకోండి, కొంచెం ఈజీగా అనిపించవచ్చు. చాలా పెద్ద లెసన్ ఇది, ఆ వెయిటేజ్కి ఇది అసలు వర్తినే కాదు. ఒకే 8 మార్క్ ఎస్ఐ అంటే ఇట్స్ నాట్ వెరీ రైట్ ఫర్ దిస్ చాప్టర్, ఎందుకంటే చాలా రిజిస్టర్స్, కౌంటర్స్, మెమొరీస్, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ ఒకే యూనిట్లో. అమ్మ బాబాయ్ చాలా కష్టం. అదే చెప్పాను కదా, డిఈ అంతా కలిపి 5 యూనిట్స్ ఉంటాయి. రిమైనింగ్ బ్రాంచెస్ ఈసీ కానీ సిఎస్సి కానీ సిఎంఏ కానీ మీకు ఒకే సబ్జెక్ట్లోని 2 సబ్జెక్ట్స్ పెట్టాడు. డిఈ అంతా కలిపి 3 యూనిట్లో పెట్టాడు, అందుకని మీకు కష్టంగా ఉంటుంది 3rd యూనిట్. సో ఇదేంటి అంటే ఇంకా మీరు రిజిస్టర్స్లో ఏం చదవచ్చు అంటే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 4-bit బైడైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. ఇగోండి 3.13లో సెకండ్ చదువుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ రింగ్ కౌంటర్ అండ్ లిస్ట్ ఇట్స్ అప్లికేషన్. ఓకే. ఇప్పటి వరకు చదువుకోండి సరిపోతుంది, రాకపోతే మనం ఏం చేయలేం, బట్ ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ అయితే పక్కా ఉంది. ఓకే. షార్ట్స్ చూద్దాం. సింక్రనస్కి అసింక్రనస్కి డిఫరెన్స్, సింక్రనస్ కౌంటర్ అండ్ అసింక్రనస్ కౌంటర్ యొక్క డిఫరెన్స్ టేబుల్. అండ్ 3.9 మాడ్యులస్ ఆఫ్ అ కౌంటర్, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఆల్రెడీ రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఎందుకంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ డిఫైన్ రేస్ అరౌండ్ కండిషన్ అని కూడా మీకు అడగవచ్చు, కాబట్టి అది కూడా షార్ట్ కింద అడగవచ్చు. ఓకే. ఇంకొక షార్ట్ ఏం అడుగుతాడంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్ ర్యామ్, ఈప్రామ్ అండ్ యూవీ ప్రామ్, ఇవి చదువుకుంటే సరిపోతాయి షార్ట్స్. మైక్రో కంట్రోలర్స్ ఇవి ఇంపార్టెంట్ అమ్మా. మీరు డిఈ 3rd యూనిట్ చదవకపోయినా లాస్ట్లో చదువుకున్నా నేను చెప్పినవే చదవండి, అందుకని ఎక్కువద్దు. 4th యూనిట్ మైక్రో కంట్రోలర్ బాగా చదువుకోండి, ఈజీగా ఉంటుంది, పెద్దగా కష్టపడక్కర్లేదు. అందరూ ఫస్ట్ భాగంగా ఏం చెప్తారంటే మీకు డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. బ్లాక్ డయాగ్రామ్, సింప్లిఫైడ్ బ్లాక్ డయాగ్రామ్ మీ గూగుల్లో దొరుకుతాయి. సింప్లిఫైడ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అని గూగుల్లో టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఆ డయాగ్రామ్ని నోట్బుక్లో పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి 1-2 సార్లు. ఒక 8 నుండి 10 బ్లాకుల మధ్యలోనే కనిపిస్తాయి. ఓకే. అది వేసి ఆ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం సింపుల్ డెఫినేషన్స్ అలా రాయడం ఏమైనా చేయండి. ఓకేనా. డయాగ్రామ్ బాగా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్, డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్పెసిఫై ద పర్పస్ ఆఫ్ ఈచ్ పిన్. పిన్ డయాగ్రామ్ ఉంటుంది 8051 మైక్రో కంట్రోలర్కి. 40 పిన్లు ఉంటాయి. ఆ 40 పిన్లకి ఒక్కొక్క పిన్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. వాటిని రాయమని అడుగుతాడు. ఆ 40 పిన్ల డయాగ్రామ్ వేయండి. మీకు 8 మార్కులకి అట్లీస్ట్ ఆ డయాగ్రామ్ వేస్తే 5 మార్క్స్, 4 to 5 మార్క్స్ ఇచ్చేస్తాడు. మీరు ఏదో కొంత మ్యాటర్ రాసినా సరిపోతుంది. అర్థమైందా? ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. 3rd ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ ది 4 టైమర్ మోడ్స్ ఇన్ 8051. ఇది 4th ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఈ 3 చదువుకోండి, ఇంకా టైం ఉంది. ఎవరైనా ఇంకా చదవగలము అనుకున్న వాళ్ళు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెమొరీ ఆఫ్ 8051 చదువుకోండి. ఓకే. అంతే. ఇవి 3 ఫస్ట్ నేను చెప్పిన 3 చాలా ప్రయారిటీ పెట్టుకొని చదువుకోండి. 4th అకార్డింగ్ టు యువర్ చాయిస్. ఓకే. షార్ట్స్ ఏం అడుగుతాడు అంటే మనకి ఇందులో నుంచి షార్ట్స్ లిస్ట్ కంపేర్ ఎంబెడెడ్ అండ్ ఎక్స్టర్నల్ మెమొరీ డివైసెస్, ఫస్ట్ షార్ట్. సెకండ్ షార్ట్ మైక్రో కంట్రోలర్ యొక్క డెఫినేషన్, అది పక్కా. అది నేను షార్ట్ అండ్ కింద కన్సిడర్ కూడా చేయను, ఎందుకంటే మైక్రో కంట్రోలర్ డెఫినేషన్ ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు మీరు చదవాలి, అదొకటి చదువుకోండి. అండ్ అలానే నెక్స్ట్ ఇంకేం అడగొచ్చు అంటే మీకు కౌంటర్స్ అండ్ టైమర్స్ ఉన్నాయి చూసారా 8051లో, వాటిలో నుంచి ఏదైనా ఒక షార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్
అదే వస్తుందని కరెక్ట్గా మనకి ఇక్కడ డెఫినేషన్స్ ఏం అడగలేదు, బట్ మీకు అందులో నుంచి ఏదైనా టచ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకొని చదువుకోండి. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ ప్రోగ్రామింగ్ మళ్ళీ ఇక్కడ కూడా పెద్దదే, చాలా పెద్దది. బట్ ఇందులో నుండి మనకి ఐ థింక్ సో 10 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. అందుకనే 10 మార్క్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి కొంచెం శ్రద్ధ చూపించి 5th యూనిట్ చదవండి. ఓకే, చెప్తా చూడండి. షార్ట్స్ ఏమడుగుతాడంటే స్టేట్ ద నీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ సెట్, చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఎక్స్ప్లెయిన్ ద ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఆఫ్ 8051 ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఉంటుంది. ఇది ఎస్ఏ అయినా షార్ట్ అయినా అడగచ్చు కాబట్టి అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తూ ఇది చదవండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే డిఫైన్ ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్ అండ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ 3 మార్క్స్ షార్ట్, అది ఎస్ఏ కడగడది. ఓకే, అండ్ అలానే డిఫైన్ ద టర్మ్స్ మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అండ్ నిమోనిక్స్. బట్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకొని వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా చూసుకోండి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా షార్ట్సే, అండ్ అంతే, ఇవి షార్ట్స్ కింద చదువుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఎస్సేస్ ఏంటంటే మేజర్గా మనకి అడిగే ఎస్సేస్ ఐ థింక్ సో ఇచ్చాడు 5.10 ఎక్స్ప్లెయిన్ ద అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051. చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ 5.12 ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, చదువుకోండి చాలు. అండ్ రికగ్నైజ్ ద ఫ్లాగ్స్ దట్ ఆర్ సెట్ ఆర్ రీసెట్ ఫర్ గివెన్ కండిషన్స్ అంటే అవి తర్వాత చూడొచ్చు. బట్ ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, డివిజను, యాడ్ విత్ క్యారీ, అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులోని మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్ని ఎడిషన్ అని ఉందనుకోండి, ఎడిషన్ అని పెట్టి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, అంతే సరిపోతుంది. అలా సప్రాక్షన్ అని పెట్టి సప్రాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అలా డివిజన్కి, అలా మల్టిప్లికేషన్కి, అలా 10 ఎస్ఏ అడిగితే ఒక 5 to 6 అయినా తీసుకొని ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి రాయాలి. ఓకే, అది అర్థమెటిక్. ఫస్ట్ ఇంపార్టెంట్ మాత్రం అడ్రసింగ్ మోడ్స్, ఆ తర్వాత అర్థమెటిక్, ఆ తర్వాత డేటా ట్రాన్స్ఫర్. ఎక్స్ప్లెయిన్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 5.11 ఇది. ఓకే, ఆ తర్వాత లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి 4 క్వశ్చన్స్ ఇనఫ్. మీరు 10 మార్క్స్కి కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనుకుంటే అడ్రసింగ్ మోడ్స్, డేటా ట్రాన్స్ఫరు, అర్థమెటిక్, లాజికల్, ఇవి 4 ఇంపార్టెంట్ ఎస్సెస్. ఈ యూనిట్ చదివేసుకోండి, ఇంకా టచ్ చేయొద్దు రిమైనింగ్ వేవి. మీరు 4 మార్క్స్ ఏమంటారు దాన్ని, ఓన్లీ 8 మార్క్స్ అంటే 10 మార్క్స్కి టచ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ప్రోగ్రామింగ్ అంతా ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడిగాడో చూసేసుకొని అవన్నీ ప్రిపేర్ అయిపోవడమే. ఓకే, ఒకవేళ 10 మార్క్స్కి కూడా చాలా కష్టం ఇందులో 10 మార్క్స్కి మనం స్కోర్ చేయడం, ఎందుకంటే లైక్ అంతా కూడా మనకి ప్రోగ్రామింగ్ అడుగుతాడు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 4 ఎస్సేస్ కూడా పక్కా చదవండి. ఇంకా టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ సబ్రొటీన్ ఈస్ కాల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, ఇది కూడా తీరి అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. 5.18 ఇట్స్ ఇనఫ్. ఓకే, ఫస్ట్ చెప్పిన 4 మ్యాండేటరీ. ఓకే, అలా ప్రతి యూనిట్ నుండి 4 క్వశ్చన్లు చెప్పాను నేను, గుర్తుపెట్టుకోండి. ఆ 20 ఎస్సేలు మ్యాండేటరీగా చదవాలి, అప్పుడే పాస్ అవుతారు. అర్థమవుతుందా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. రిమైనింగ్ విల్ బీ అవుట్ సూన్ సబ్జెక్ట్స్.